హలో ఆల్ వెల్కమ్ టు శ్రీనవ మీడియా. అందరికీ ముందుగా నమస్కారం. సో ఇవాల్టి వీడియోలో బనారస్ రా సిల్క్ శారీ, బట్ రా సిల్క్లో కూడా ఇది ఎలా అంటే సెమీ రా సిల్క్ లాగా ఉంది, మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్. అండ్ ఇలా జరీ వన్ బార్డర్స్ వచ్చిన శారీస్, వీటితో పాటుగా ఇంకొక బనారస్ కైండ్ ఆఫ్ శారీస్, ఇవి మూడు వెరైటీస్ చూపిస్తున్నాను. సో ఆ మూడు వెరైటీస్ రెడీగా ఉన్నాయి అండ్ నేను కూడా చూపించడానికి రెడీగా ఉన్నాను. మరి మీరందరూ కూడా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, లైక్ నెంబర్ మెన్షన్ చేస్తూ కామెంట్ కూడా పెట్టండి. ఒక మంచి కామెంట్ ఎంకరేజింగ్గా ఉండేలాగా పెడితే మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, లెట్స్ బిగిన్. సో ఇవాళ కూడా గివ్ అవే ఉంటుంది కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి కామెంట్, లైక్ నెంబర్ కంపల్సరీ మెన్షన్ చేయండి. లెట్స్ బిగిన్ ద వీడియో. నేను కట్టుకున్న శారీతో స్టార్ట్ చేస్తాను. అంతకంటే ముందుగా నేను వేసుకున్న బ్లౌజ్కి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకుంటున్నాను. యాక్చువల్గా ఇది నా పర్సనల్ బ్లౌజ్, బట్ ఈ బ్లౌజ్ కుట్టింది శ్రీ డిజైన్స్ వాళ్ళండి. శ్రీ డిజైనర్, శ్రీలత ఈజ్ మై డిజైనర్. సో తన నెంబర్ అండ్ వాళ్ళ లొకేషన్ ఎవ్రీథింగ్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు కనుక మీ బ్లౌజెస్ కానీ, లేకపోతే ఏదైనా డిజైనర్ వేర్ ఫ్రాక్స్ కానీ, లెహెంగాస్ కానీ, క్రాప్ టాప్స్ కానీ, ఎలా మీకు ఏదైనా థీమ్ ఉంటే దాని ప్రకారం కుట్టించుకోవాలి అనుకుంటే కనుక బెస్ట్ చాయిసెస్ శ్రీ డిజైన్స్. మీరు తనని అప్రోచ్ అవ్వచ్చు. ఎలాగో మొబైల్ నెంబర్ ఉంది కాబట్టి తనని కాంటాక్ట్ అవ్వండి. సఫిల్గూడలో వీళ్ళ బొటీక్ ఉంది. ఓకే, లెట్స్ బిగిన్. సో నేను కట్టుకున్న శారీతో స్టార్ట్ చేస్తాను. ద శారీ వాట్ ఐమ్ వేరింగ్ ఈజ్ పింక్ అండ్ సిల్వర్ జరీ వీవింగ్తో ఉన్న శారీ అన్నమాట. లుక్ అంతా ఇట్లా ఉంటుంది. శారీ సాఫ్ట్గానే ఉంటుంది, మెత్తగా కొంచెం కాటనిష్ ఫ్యాబ్రిక్ లానే ఉంటుంది. దాని మీద ఇలా బనారసీ ఉవెన్ మోటివ్స్ వచ్చాయి. బోత్ ద సైడ్ సేమ్ లెంత్ ఆఫ్ బార్డర్స్. మంచి బ్రైట్ పింక్ కలర్లో ఉంది శారీ. దిస్ ఇస్ ద పల్లు, రిచ్ వన్ సిల్వర్ జరీ పల్లు. కొంచెం ఇదైతే రఫ్గానే ఉంది, అలా అని చెప్పేసి ఇరిటేటింగ్గా అయితే లేదు. మామూలుగా మనకు జరీ స్మూత్గా ఉంటాయి కదా కొన్ని జరీలు, అలా కాకుండా కొంచెం రఫ్గా ఉంది. ఓకే, అదే ముందు చెప్తున్నా. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి డార్క్ గ్రీన్ బ్లౌజ్ ఇచ్చారు పేరప్ చేసుకోవడానికి. మీ ఇష్టం, అది డార్క్ గ్రీన్ బాగుంటుంది అనుకునే వాళ్ళు అలా ట్రై చేయొచ్చు. నాకెందుకో ఇవాళ చూడగానే దీనికి సిల్వర్ బ్లౌజ్ అయితే బాగుంటుంది, వైట్ బ్లౌజ్ అయితే బాగుంటుంది అనిపించి నేను ఇలా పేరప్ చేశాను. సో లుక్ ఈజ్ వెరీ గుడ్, మీరు కూడా అలా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ శారీ చూద్దాం. అండ్ దీని ప్రైస్, కోడ్, ఎవ్రీథింగ్ ఈజ్ డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్. సో వన్ మోర్ శారీ విచ్ ఈజ్ ఇన్ రెక్సోనా గ్రీన్ కలర్, సిల్వర్ జరీ వీవింగ్. లుక్ అంతా ఇట్లా ఉంటుంది. యాజ్ ఐ టోల్డ్ యూ, స్మూత్గా, మీకు ఇది చూస్తుంటే అర్థమవుతుంది స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అని. ఓకే, పళ్ళు మీకు డౌట్ రావాలి, స్మూత్ ముట్టుకోకుండా కూడా తెలిసిపోతుందా చూస్తే అని చెప్పి. సో దిస్ ఇస్ ద పళ్ళు అండ్ బ్లౌజ్ ఈజ్ ఇన్ పింక్ కలర్. చెప్పాను కదా, దీనికి మీ ఇష్టము. ఇలా కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజ్ అయితే. ఒకవేళ మీకు ఇది దీంట్లో వచ్చిన బ్లౌజ్ పేరప్ చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ గో విత్ దాట్. ఆర్ వైట్ అయితే మంచిగా అనిపిస్తుంది నాకైతే. వైట్ ఏదైనా వర్క్ వచ్చిన బ్లౌజ్ బాగుంటుంది అనిపిస్తుంది నాకు. అండ్ ఈ బ్లౌజ్ కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇది దేనికైనా సెట్ అయిపోతుంది మంచిగా. పట్టు చీరలకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఈ బ్లౌజ్. ఓకే, కోడ్ అండ్ ప్రైస్ విల్ బీ డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్. దిస్ ఇస్ ద పల్లు. నెక్స్ట్ సారీ, దిస్ ఈజ్ రెడ్ కలర్ విత్ సిల్వర్ జరీ వీవింగ్. ఇలా ఉంటుంది పల్లు అండ్ బ్లౌజ్ డార్క్ గ్రీన్ కలర్, కొంచెం దీంట్లో పీకాక్ గ్రీన్ కలిసినట్టుగా కూడా ఉంది బ్లౌజ్. నెక్స్ట్ శారీ మెంతి ఎల్లో. ఎంత బాగుందో, ఎందుకో ఈ మధ్య బాగా మెంతి ఎల్లో నచ్చుతుంది నాకు. చెప్తూ ఉంటా కదా, ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కటి నచ్చుతుంది నాకు అని చెప్పేసి. ఈ సీజన్ మేబీ మెంతి ఎల్లో సీజన్ ఉన్నట్టుంది. ఎక్కువగా నాకు ఈ కలరే నచ్చుతుంది. దిస్ ఇస్ ద లుక్. పల్లు అండ్ రెడ్ కలర్ బ్లౌజ్. దిస్ ఇస్ ద బ్లౌజ్. బాగానే ఉంటుంది, మ్యాచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ శారీ వైలెట్ కలర్. దిస్ ఇస్ ద లుక్. పల్లు and the blouse.
వన్ మోర్ శారీ కలర్. ఇది కూడా చాలా బాగుందండి. పళ్ళు అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. ఇలా ఉంటుంది బ్లౌజ్. ఎలాగో సైడ్కి వచ్చింది కదా, చూపిద్దామని ట్రై చేస్తున్నా. ఇలా సో బాగుందా? ఇది బ్లౌజ్. వన్ మోర్ ప్యాటర్న్. ఇది సెమీ రా సిల్క్. ఇది సెమీ రా మ్యాంగో సిల్క్ శారీ. నేవీ బ్లూ కలర్లో ఉంది శారీ అంతా. లైన్స్ లాగా వీవింగ్ వచ్చింది. పైన చిన్న బార్డర్, కింద పెద్ద బార్డర్, రెండు కూడా గ్యాప్ బార్డర్సే. కింద ఉన్న గ్యాప్ బార్డర్లో పెద్ద ఎలిఫెంట్స్ వస్తే, పైన ఉన్న గ్యాప్ బార్డర్లో బుచ్చి బుచ్చి చిన్న చిన్న ఎలిఫెంట్స్ వచ్చాయి. సో దిస్ ఇస్ ద పల్లు అండ్ బ్లౌజ్. గ్రీన్ కలర్, మంచి బాటిల్ గ్రీన్ కలర్ అండి. డార్క్ గ్రీన్ కాదు, ఇది బాటిల్ గ్రీన్. సో దిస్ ఇస్ ద లుక్. పల్లు అండ్ బ్లౌజ్. ఇంకొక ప్యాటర్న్. దిస్ ఇస్ గ్రీన్ అండ్ ఆక్వా గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉన్న కైండ్ ఆఫ్ రా సిల్క్ శారీ. సెమీ రా సిల్క్ అనొచ్చు దీన్ని. సో దిస్ ఇస్ ద లుక్. మోటివ్స్ వచ్చాయి శారీ అంతా కూడా. లుక్ అంతా ఇట్లా ఉంటుంది. పళ్ళు, ఇది పళ్ళు అండ్ దిస్ ఇస్ ద బ్లౌజ్. బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్ మ్యాచింగ్. దీన్నే పేరప్ చేసేసుకోండి. వన్ మోర్ శారీ. దిస్ ఇస్ రాయల్ బ్లూ విత్ పింక్ కలర్. పల్లు and the blouse. Pink color blouse. One more pattern. Banaras silk saree which is a navy blue color with big borders. ఈ పర్టికులర్ శారీని మంచిగా లెహెంగాస్ కుట్టిస్తే బాగుంటుందండి. క్రాప్ టాప్స్ కానీ లెహెంగాస్కి కానీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఆర్ కొంచెం మీరు హెల్దీగా ఉన్నారు అనుకుంటే కనుక ఈ శారీ కట్టుకుంటే పొడుగ్గా కనబడతారు. కొంచెం అలా ఉంటుంది. ఎప్పుడు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే వర్టికల్ లైన్స్కి సంబంధించి జరీ వీవింగ్ ఎప్పుడున్నా కూడా సన్నగా కనిపిస్తామట అలాంటి శారీస్ కట్టుకుంటే. సో లుక్ ఇది. యాంటీ గోల్డ్ జరీ బార్డర్స్లో పెద్దగా వచ్చాయి బార్డర్స్ కూడా. అండ్ పైన చిన్న బార్డర్స్ ఇలా. దీంట్లో మనకి సిల్వర్ జరీ వీవింగ్ ఉంది, యాంటీ గోల్డ్ జరీ వీవింగ్ కూడా ఉంది. లుక్ అంతా ఇట్లా ఉంటుంది శారీది. బాగుంది యాక్చువల్గా. దిస్ ఇస్ ద లుక్. దిస్ ఇస్ ద పల్లు. కంప్లీట్గా యాంటీ గోల్డ్ జరీ వీవింగ్తో ఉంది. అండ్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద శారీలో లైన్స్ వచ్చాయి ఇలా. శారీ కూడా స్మూత్గానే ఉంది, ఫినిషింగ్ అంతా నీట్గానే ఉంది. బ్లౌజ్ మోటివ్స్తో వచ్చి దానికి బార్డర్స్ వచ్చింది. దిస్ ఇస్ ద బ్లౌజ్. దిస్ ఇస్ బాటిల్ గ్రీన్ కలర్. కొంచెం డార్క్ గ్రీన్ అండ్ బాటిల్ గ్రీన్ రెండు కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. సో దిస్ ఇస్ ద లుక్. అండ్ దీనికి నా జ్యువెలరీ బాగా మ్యాచ్ అయ్యింది. బాగుందా? దిస్ ఇస్ ద లుక్. పల్లు and the blouse. ఇది blouse. Now it's time for giveaway. So already మనము ఎంటర్ చేసేసాము. Now it's time to announce the winner's name. And the lucky winner is P. Hanvita 7673.
93 లైక్ అల్టిమేట్ కలెక్షన్ సింపుల్గా పెట్టిన కామెంట్. సో దానికి మంచిగా గివ్ అవే విన్నర్గా వచ్చేసారు హన్విత గారు. కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్. సో హన్విత ఈజ్ ద లక్కీ విన్నర్. మరి మీరు కూడా లక్కీ విన్నర్ కావాలి అంటే ఏం చేయాలి? వీడియో అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడాలి. ఎందుకు చూడాలి? ఒక కామెంట్ లైక్ నెంబర్ పెడితే సరిపోతుందా అంటే దానికి నేనేం చెప్పలేను, చూస్తే బాగుంటుంది అని మాకు ఇంకొంచెం ఏమంటారు, యూట్యూబ్ రికమెండ్ చేయడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా? ప్లీజ్ డూ దాట్ అండ్ ప్లీజ్ సపోర్టర్స్ లైక్ దాట్. అండ్ సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, ఒక మంచి కామెంట్ అలాంగ్ విత్ ద లైక్ నెంబర్ మెన్షన్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన వీడియో చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు శ్రీనవ మీడియా అండ్ జాయిన్ యాజ్ అ ఫ్యామిలీ మెంబర్. మరి గివ్ అవే గెలుచుకున్నవారంటే హన్విత ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది అంటే శ్రీనవ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్రెడీ ఉంటారు. అండ్ స్వాతి వద్దిరాజు బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీనవ మీడియా ఇన్స్టాగ్రామ్ పేజ్, స్వాతి వద్దిరాజు ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయితే సరిపోతుంది. ఆ తర్వాత మీ అడ్రస్ అంతా క్లియర్గా మెన్షన్ చేస్తూ నేను ఇప్పుడు వీడియో క్లిప్ నేను ఏదైతే మీ పేరు అనౌన్స్ చేసిన వీడియో ఉంటుందో ఆ క్లిప్ అది మాకు పంపించండి. ఓకేనా? సో జస్ట్ అది ప్రూఫ్ కోసం అన్నమాట, అంతే. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్. అందరికీ ఇంకా సంక్రాంతి స్టార్ట్ అయిపోతుంది, హంగామా స్టార్ట్ అయిపోతుంది కదా రేపటి నుంచి. సో ఆ బిజీలో ఉండండి. బట్ శ్రీనవ మీడియాని చూడడము, లైక్ చేయడము, కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. నమస్తే, మీ స్వాతి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సంస్థ సుఖినో భవంతు. స్టే ట్యూన్ టు శ్రీనవ మీడియా.